హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్షియల్ మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇవాళ మార్కెట్లో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ కానీ వేరే ఏ స్టాక్స్లో కానీ ట్రేడ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, అంటే ఎక్కడెక్కడ ట్రేడ్ చేస్తే బాగుండేది, అంటే ఎక్కడెక్కడ ట్రేడ్ ఆపర్చునిటీస్ దొరికినాయి అనేది డిస్కస్ చేద్దాం. ఇవాళ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే చార్ట్స్ ప్రకారం కంప్లీట్లీ సైడ్ వేస్ మార్కెట్. సో మ్యాక్సిమం లాసెస్ ఎక్కువ ఛాన్సే ఉంది ఇవాళ కంప్లీట్గా. అంటే ప్రాపర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ దొరకలేదు ఇవాళ నాకు కూడా. ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే నేను కిందికి వెళ్తుందని తీసుకున్నాను ఛాన్స్, కానీ అది పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ చూస్తేనేమో అది కిందికి వచ్చింది, కానీ ఆల్మోస్ట్ అదే లెవెల్కి, దీని కింద కొంచెం లెవెల్కే వచ్చింది యాక్చువల్లీ. అది కూడా మార్కెట్ కంప్లీట్లీ క్లోజ్ అయ్యే టైంలో. సో ప్రాపర్లీ ఇక్కడ చూస్తే మీకు ఒక రెడ్ క్యాండిల్ పడ్డది, సో ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది. సో ఇక్కడ మనకి కింద పడుతుందని ఎజంప్షన్తో నేను కిందకి తీసుకున్నాను, బట్ మార్కెట్ పైకి వెళ్ళి కింద పడ్డది. సో సేమ్ నిఫ్టీ కూడా అంతే ఆల్మోస్ట్. అంటే నా ఎజంప్షన్ రాంగ్ అయింది ఇవాళ. అంటే ఇక్కడ కనుక మనం బై చేస్తుంటే ఈ గ్యాప్ అయితే ఫిల్ అయ్యేది పక్క ఇక్కడ వరకు. అంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ బై చేస్తుంటే ఈ నిఫ్టీ ఇక్కడ వచ్చేంత వరకు, రీచ్ అయ్యేంత వరకు మనం ఉండేవాళ్ళం మార్కెట్లో. అండ్ సో అంతే. ఇప్పుడు ఇక్కడ మనకి బై చేస్తుంటే ఇదొక గ్యాప్, ఇక్కడ ఏదైతే గ్యాప్ ఫిల్ అవుతుంది, అప్వర్డ్స్ గ్యాప్ ఫిల్లింగ్ ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ బై చేస్తుంటే అంటే ఈ నిఫ్టీ ఇక్కడ వరకు వచ్చేంత వరకు అక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు అలా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ వరకు ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి. అంటే ఇక్కడ బై చేస్తుంటే మన బేసికల్లీ నిఫ్టీ ఇక్కడ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఎగ్జిట్ అయిపోవచ్చు అలా కూడా. అది మంచి ఆపర్చునిటీ, అది మంచి ట్రేడ్ అనమాట ఇవాళ. సో అంతకుమించి ట్రేడ్ ఆపర్చునిటీ ఏం కనిపించలేదు. సో బేసికల్లీ అంటే ఇక్కడ బై చేస్తుంటే బేసికల్లీ ఇక్కడ వచ్చేంత వరకు ఎగ్జిట్ అయిపోవచ్చు నిఫ్టీలో. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో బై చేస్తుంటే నిఫ్టీ ఇక్కడ ఈ లైన్ వచ్చేంత వరకు మనం ఎగ్జిట్ అయిపోవాలి. అంటే ఎంట్రీ ఏమో చూసుకోవాలి నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ, ఎగ్జిట్ మటుకు బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే నిఫ్టీ బేసిస్ ఈ లైన్ హిట్ అయినాక మనం ఎగ్జిట్ అవ్వాలి. సో అలా ట్రేడ్ తీసుకునే ఛాన్స్ ఉంది, అదే ఆపర్చునిటీ ఇవాళ ఉంది. అండ్ ఇది కాకుండా మనం చూసుకోవాల్సింది ఏంటంటే కంప్లీట్గా మిగతా స్టాక్స్ చూడవచ్చు మనకి, గెయినర్స్ అండ్ లూజర్స్, టాప్ 50 గెయినర్స్ అండ్ లూజర్స్. ఇప్పుడు ఫస్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ చూద్దాం మనకి. సో యా, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇది నేను 1 minute చార్ట్ పెట్టాను. బేసికల్ ట్రేడ్ అనేది 1 minute తీసుకోవాలి. 3 minutes ఆర్ 5 minutes వర్కౌట్ అవ్వదు బేసికల్లీ. అంటే అన్లెస్ 3 minutes ఆర్ 5 minutes క్రిప్టో చార్ట్ కానీ గోల్డ్ చార్ట్ కానీ ఒక 12 hours ఆర్ 24 hours మార్కెట్ ఓపెన్ ఉన్న మార్కెట్ వర్కౌట్ అవుతుంది. మనకి జస్ట్ లైక్ ఫ్యూ అవర్సే కదా మార్కెట్ మనకు ఉండేది. సో ఇక్కడ ఇది నైస్ ట్రేడ్ ఆపర్చునిటీ మనకి హెచ్డిఎఫ్సి లైఫ్లో. ఇక్కడ మనకి బై చేస్తుంటే ఇది బ్రేక్ అయిపోయింది, అది ఇక్కడ ఈ బ్రేక్ అయినాక ఈ లైన్ బ్రేక్, ఈ గ్రీన్ లైన్ బ్రేక్ అయినాక బై చేస్తున్నా ఈ బ్లూ లైన్ వరకు వచ్చిన ఉన్న టార్గెట్ పెట్టుకున్న మంచి టార్గెట్ హిట్ అయ్యేది. సో హెచ్డిఎఫ్సి లైఫ్లో మంచి ట్రేడ్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ మారుతి చూద్దాము. సో మారుతి సుజుకి ఇండియా, ఇది కూడా మంచి ట్రేడ్ ఇచ్చింది. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడగానే ఇంకో గ్రీన్ క్యాండిల్ పడ్డది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది పివోట్కి. ఇక్కడ ఎంటర్ అయితే ఈ ఏదైతే గ్రీన్ లైన్ ఆర్ పివట్ ఉందో ఇంకో దాంట్లో ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. అండ్ జనరల్లీ ఇది ట్రేడ్ అంటే హోల్డ్ చేస్తున్న ఈ లైన్ వరకు అంటే వెళ్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు బేసికల్లీ. బట్ హోల్డ్ చేస్తున్న ఈ బ్లూ లైన్ వరకు టార్గెట్ రీచ్ అయింది. చూసారా ఈ లెవెల్స్ ఎలా వర్క్ అవుతున్నాయో. ఇక్కడ బై చేస్తుంటే ఈ లెవెల్ వరకు ఒక టార్గెట్ వచ్చింది మనకి. ఇక్కడ కొంచెం పేషెంట్గా వెయిట్ చేస్తే ఇది బ్రేక్ అయ్యి ఇది టార్గెట్ రెండు వచ్చినాయి అనమాట బేసికల్లీ. సో ఇప్పుడు ఇంకో స్టాక్ చూద్దాము గెయినర్స్లో, ఎస్బీఐ లైఫ్ చూద్దాము.
ఇప్పుడు ఎస్బీఐ లైఫ్లో మంచి గ్రీన్ దగ్గర సపోర్ట్ తీసుకున్నాము, అంటే ఒకళ్ళు తీసుకుంటే సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. అంటే ఈ పివట్ ఒక వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు, నెక్స్ట్ పివట్ టార్గెట్ పెట్టుకోవచ్చు, అండ్ నెక్స్ట్ బ్లూ లైన్ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. ఈజీ టార్గెట్స్ అనమాట మనకి. అసలు ఈ టార్గెట్ పెట్టుకున్నా చాలు. సో మంచి ఆపర్చునిటీస్ అనమాట. సో ఇప్పుడు మనకి 3 స్టాక్స్ చూసాం గెయినర్స్లో. లూజర్స్లో ఒక 3 స్టాక్స్ చూద్దాము. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫినాన్స్. సో మంచి ట్రేడ్ అనమాట. జస్ట్ రెడ్ క్యాండిల్ పడ్డది, ఇక్కడ ఎంటర్ అయ్యి ఉంటే ఇక్కడ వరకు బేసికల్లీ ఇక్కడ వరకు ఉండొచ్చు అనమాట. మంచి సెల్ ఆఫ్ ట్రేడ్ అనమాట. ఇంకా దాని తర్వాత అంతా సైడ్ వేస్ అయిపోయింది మార్కెట్. ఇంకా అంటే మేబీ ఇంకా దీని తర్వాత ఇక్కడ ఇక్కడ బై చేసిన ఆర్ ఇక్కడ బై చేసిన ఇక్కడ వరకు ఉండొచ్చు. కానీ ఇక్కడ బేసికల్లీ ఇక్కడ లైన్స్ కానీ ఏం పివట్ కానీ ఏం లేవు. బట్ నార్మల్లీ ఇక్కడ వరకు ఉన్నా సరిపోయేది. యాక్చువల్లీ ఇట్ వాజ్ ఎ గుడ్ ట్రేడ్ అనమాట. ఇప్పుడు ఇంకోటి బజాజ్ ఫినాన్స్ చూద్దాము. ట్రేడ్ ఆపర్చునిటీస్ ఐడెంటిఫై చేయాలి మనం పోస్ట్ మార్కెట్ అవర్స్ కానీ ఎట్ ద మార్కెట్, అప్పుడే మనకి తెలుస్తుంది అనమాట. సో బేసికలీ బజాజ్ ఫినాన్స్ కూడా ఇక్కడ మనం సెల్ చేసిన పీఈ కొన్న సెల్ చేసిన ఇక్కడ వరకు ఉండొచ్చు. దీని తర్వాత ఎగ్జిట్కి పర్టికులర్గా లెవెల్ ఏం లేదు ఇక్కడ మనకి. బట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా సరిపోయేది మనకి, మంచి టార్గెట్ రీచ్ అయ్యేది. అండ్ సిమిలర్లీ ఇంకోటి ట్రెంట్ టాటా మోటార్స్ చూద్దాము. అండ్ ట్రెంట్ ఫ్రంట్ చూసుకుంటే మనకి ఇక్కడ మనకి బై చేసిన, ఇక్కడ ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ పడ్డది, ఇక్కడ రెడ్ క్యాండిల్ బై చేసిన, ఇక్కడ వరకు రీచ్ అవుతుంది అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. బట్ ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ ఐ మీన్ కాన్ఫిడెంట్. బట్ స్టిల్ ఓవరాల్ ట్రేడ్ చూసామనుకోండి, సైడ్ వేస్, కంప్లీట్లీ సైడ్ వేస్. అంటే చాలా రిస్కీ ట్రేడ్. ఇక్కడ కొంటే ఇక్కడ గ్రీన్ లైన్ ఉంది, బ్లూ లైన్ ఉంది. జనరల్లీ బ్లూ లైన్ వరకు ఎజ్యూమ్ చేసుకోవచ్చు టార్గెట్. బట్ దీని మిడ్ వరకు వచ్చింది ఉండొచ్చు. కానీ ప్రాబ్లం ఏంటి, గ్రీన్ లైన్ ఉంది. ఇక్కడ కొనగానే ఇమీడియట్ గ్రీన్ లైన్ ఉంది, ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఆ విధంగానే కొంచెం కిందికి వచ్చి రివర్స్ అయింది. బట్ ఇట్ వాస్ నాట్ ఏ వెరీ గుడ్ ట్రేడ్. ఇంకా టాటా మోటార్స్ చూద్దాము. టాటా మోటార్స్ కూడా మనం ఒకవేళ ఇక్కడ మంచి ట్రేడ్ ఇక్కడ సెల్ చేస్తుంటే ఆర్ పీఈ ఆర్ సెల్ చేస్తుంటే ఇంకా ఇక్కడ వరకు మనకి టార్గెట్ రీచ్ అవ్వచ్చు. పర్టికులర్గా ఎగ్జిట్ అవ్వడానికి ఇక్కడ ఏం టార్గెట్ లాగా ఏం లేదు, మధ్యలోనే సైడ్ వేస్ అయిపోయింది మార్కెట్ కంప్లీట్లీ. ఇక్కడ నుంచే లేసింది. సో బేసికల్లీ ఇక్కడ సెల్ చేసిన మళ్ళీ కొంచెం ఇక్కడ టెన్షన్ భరించి ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మోస్ట్లీ. పర్టికులర్గా ఏం పెద్ద ట్రేడ్ ఏం కాదు, బట్ కొంచెం రిస్కీ ట్రేడ్. ఇందాక చూసిన ట్రెండ్ కన్నా కొంచెం బెటరే. సో ఇది ఇలా ఉంది మార్కెట్. అండ్ ఒక్కసారి క్రిప్టోస్ కూడా చూద్దాము. బిట్కాయిన్, ఎథీరియం. ఇట్ వాస్ వెరీ గుడ్ ట్రేడ్ అనమాట బిట్కాయిన్లో. ఒకవేళ మార్కెట్ ఓపెన్ అవగానే ఇక్కడ పర్చేజ్ చేస్తుంటే ఈ రెడ్ లైన్ వరకు ఈజీగా వెళ్తుందని టార్గెట్ ఎజ్యూమ్ చేసుకోవచ్చు. ఎందుకు ఈ రెడ్ లైన్స్, గ్రీన్ లైన్స్ అనుకుంటే దీస్ ఆర్ ద మేజర్ లెవెల్స్ అనమాట. ఇక్కడ ఆటోమేటికలీ మ్యాగ్నెటిక్ లెవెల్స్, ఇక్కడ వెళ్ళాల్సిందే, ఇక్కడ టచ్ అయ్యి రివర్స్ అవ్వాల్సిందే. ఇక్కడ నుంచి ఇక్కడ బై చేసినా ఈ టార్గెట్ రీచ్ అయ్యేది. దీని తర్వాత ఇక్కడ నుంచి కూడా సెల్ చేయొచ్చు. రెడ్ లైన్ బేసికల్ ఇక్కడ రాగానే రివర్స్ అవుతుంది. సో ఇక్కడ కూడా కొంచెం రివర్స్ ట్రేడ్ తీసుకోవచ్చు. అండ్ ఎథీరియం కూడా అంతే ఆల్మోస్ట్. ఇక్కడ బై చేసిన ఇక్కడ మనకి బిట్కాయిన్ వచ్చి ఈ లైన్ హిట్ అయ్యేంత వరకు ఇక్కడ ఉండొచ్చు, ఎగ్జిట్ అవ్వచ్చు. ప్రాపర్గా ఏం లేదు ఇవాళ ఎథీరియం అనేది. సో ఇది ట్రేడ్ అనమాట. కంప్లీట్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే సైడ్ వేస్ మార్కెట్, పెద్దగా వచ్చింది ఏం లేదు ఇవాళ. నాకైతే లాస్ కంప్లీట్లీ. సో ఇట్లా మనకి డైలీ ఇలా డిస్కస్ చేద్దాము. ఇవాళ ట్రేడ్ ఎలా గడిచింది అండ్ ఎక్కడెక్కడ
ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి, ఇవాళ ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ వేరే స్టాక్స్లో ఎక్కడెక్కడ ఉండేవి అని చూద్దాం. సో దీని ద్వారా మన చార్ట్ రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి అండ్ మన ట్రేడింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. న్యూస్ చూడడం మానేసేయాలి కంప్లీట్గా. కొన్ని న్యూస్ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఆర్ న్యూస్ సిఎన్బిసి కానీ వేరేదైనా న్యూస్ చూడడం మానేయాలి. కొంచెం చార్ట్స్ మీద మనం ఫోకస్ పెట్టాలి. ఇలా చార్ట్స్ మీద డిస్కస్ చేస్తే మన ట్రేడింగ్ క్యాపబిలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. సో థ్యాంక్ యూ. ఇలాగే రేపు కలుద్దాం.